వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? దేవుడి నామంలో, విశ్వాసంలో, ప్రార్థనా జీవితాల్లో అందరికంటే కూడా దేవునిలో ప్రార్థనలో ఆనందంగా గడుపుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. మనందరం కూడా దేవునిలో విశ్వసించి ఆనందించి ఆయనలో బలం పొందుతూ ముందుకు సాగిపోతున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగన మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. అత్యంత మహాపరిషుద్ధులను ప్రేమమేడు కృపామేడు దయామేడు కృప మీ అభివృద్ధి పాదనకు లెక్కలేని సూతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసరదానికి వచ్చినానైనా ఈ వాక్యాన్ని వివరించుటకు నాకు జ్ఞానం సరిపోదునైనా నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో వింటున్న వారితో మాట్లాడి మమ్మల్ని అందరినీ విశ్వాస జీవితంలో బలపరిచి నీ కార్యములు చూసేలాగా ఇంకా విశ్వాసంతో బలంతో ఆత్మతో ప్రార్థించేలాగా మమ్మల్ని అందరూ స్థిరపరిచి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి నన్ను ప్రోత్సహిస్తూ బలపరిచినందుకు మరొకసారి మీ అందరికీ నా వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతను చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తోంది. అంటే ఏమిటంటే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నానా విధమైన రోగములు, నానా విధమైన రోగాలని స్వస్థపరిచారు. ఆయన మరణించిన రాజర్ని లేపారు. అనేకమైన అద్భుత కార్యాలు, దెయ్యాలను వెలుగొట్టారు. ఎన్నో కార్యాలు చేశారు. ఆయన శిష్యులతో చెప్తున్నారు, ఆయన నేను చేసిన కార్యాలు మీరు కూడా చేస్తారు, అంతకంటే గొప్ప కూడా చేస్తారని. ఆయన కేవలం శిష్యులతోటే చెప్పడం కాదు, ఈ రోజుల్లో మనతో కూడా ఆయన చెప్తున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం కలిగి విశ్వాసం ఉండి ఆయన ఒప్పుకొని నిత్య జీవానికి వారసులు అవుతారో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నారో వాళ్ళు కూడా ఆయన నామాన్ని బట్టి గొప్ప కార్యాలు చేస్తారని విశ్వసించినప్పుడు జరుగుతాయని ఆయన మనకు కూడా సెలవిస్తున్నారన్నమాట. ఈ మధ్యాహ్న సమయంలో మరి నేను పరీక్షించుకోవాల్సిన వారమైనా, మీరు నేను పరీక్షించుకోవాల్సిన వారమైనా, ప్రియ సహోదరుడా, మనం ఎలాగున్నాము? ఆయన విశ్వసిస్తున్నామా? నిత్య జీవం మన ఒకరు కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు వారు నమ్మిన తర్వాత ఎవరి విశ్వాసం వాళ్ళది అనుకుంటారు, కానీ ఆయన నమ్మిన వాళ్ళు నిత్య జీవం ఉందని నమ్మాలన్నమాట. మరి ఈరోజు మీరు నేను నిత్య జీవం ఉందని, మన పరలోక వారసత్వం ఉందని మనం నమ్ముతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అది ఆ శిష్యులకే కాదు, నేటి రోజుల్లో కూడా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేస్తాడని నమ్ముతున్నామా? అంతేకాదు, మనం ప్రార్థించేటప్పుడు కానీ, ఇతరుల గురించి ప్రార్థించేటప్పుడు కానీ, ఇతరుల మేలు గురించి, వాళ్ళ పట్ల ఆశ్చర్యకార్యాలు జరగాలని ప్రార్థించేటప్పుడు కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్ముతున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. మన విశ్వాసం ఎలాగుంది? అంతంత మాత్రం ఉందా? బలమైన విశ్వాసం ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మార్కు సువార్త చెప్తోంది 16:18 నుంచి, నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగును. నమ్మకం గురించి చెప్తా, నమ్మిన వాళ్ళు ఏమేమి చేస్తారట, పాములను ఎత్తుకోబెట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను వాళ్ళకి ఏమీ హాని చేయదు, ఆ రోగులు మీ చేతులు ఇచ్చినప్పుడు స్వస్థపరచబడదురు, అనేకమైన కార్యాలు చేస్తారని అక్కడ ఉంది. అంత మాత్రమే కాకుండా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని కూడా దేవుని వాక్యం చెప్తోంది. అక్కడ నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగునని చెప్తోంది మాట. మరి అద్భుతాలు చేస్తారని, పాములను ఎత్తిపట్టుకుని మరణకరమైనది ఏది తాగినను మనకి ఏమీ హాని చేయదని, పాములు ఎత్తి పట్టుకోవడం బట్టి సోదరులు జయిస్తామని, ఇలాగా అనేకమైన విషయాలు అక్కడ ఉన్నాయి. మరి దీన్ని నమ్ముతున్నప్పుడు మరి ఆయన మనకి కూడా సెలవిచ్చాడు. శిష్యులకే కాదు, మనం కూడా ఆయన సువార్తను ప్రకటించాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి, చెయ్యాలి. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇలా జరుగుతుందని దేవుని వాక్యము విశ్వసించినప్పుడు నొక్కి చెబుతుంది అన్నమాట. మరి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 40-47 చూసుకుంటే అక్కడ ఏమో సెలవిస్తుందంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, దేవుని వాక్యం అంగీకరించిన వారు వాళ్ళు బాప్తిసం పొందారంటే ఎప్పుడు? అపొస్తలుల కార్యాల్లో 2:40-41 వచనాల్లో పేతురుని దేవుడు ఎన్నుకున్నప్పుడు, అతను సువార్త ప్రకటించినప్పుడు ఆ దినమందు 3,000 మంది చేర్చబడి దేవుని వాక్యం విని
3,000 మంది దేవుడిని అంగీకరించినట్టుగా బాప్తిసం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపొస్తలుల కార్యాలు 3:1 అది సువార్త వెదజల్లినప్పుడు 3,000 మంది మార్చబడ్డారు. పేతురు సువార్త వెదజల్లినప్పుడు విత్తినప్పుడు వాక్యంను అంగీకరించారు, బాప్తిసం పొందారు. ఆ దినమందు 3,000 మంది చేర్చబడినట్టుగా చూస్తున్నాం. అది అపొస్తలుల కార్యాలు 3:1 చూసుకుంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని మోసుకొని పోబడుచుండెనంట అక్కడ. అప్పుడు వాళ్ళు ఒక మనుషుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, అతను అక్కడే కూర్చుని ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అతని గురించి పేతురు యోహానులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఆ కుంటివాడు ఏదైనా ఆశిస్తున్నాడు అన్నమాట. వీళ్ళకేసి చూసి ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా వేస్తారేమో అనేసి అతను చూస్తున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామం నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నా యొద్ద ఉన్నదే నీకు ఇస్తున్నాను. ఏముంది? యేసునామం ఉంది ఆయన దగ్గర అని చెప్పి, నజరేయుడైన యేసుక్రీస్తు నామం నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తారట. అప్పుడు అతను స్వస్థత పడి పరుగులెత్తినట్టుగా చూస్తున్నాం. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందాయట. పాదాలు బలం పొందాయి, చీలమండలు బలం పొందాయి. అడు దిగ్గును లేచాడు. ఎలా లేచాడు? కుంటివాడైన అతను దిగ్గును లేచాడు. లేచి నిలిచి నడిచాడు. నడడమే కాదు, గంతులు వేస్తూ వెళ్ళినట్టుగా, దేవుడిని స్తుతిస్తున్నట్టుగా ఆ దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అతను పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన అతను ఆ దేవాలయం దగ్గరే ఉన్నాడు, కానీ అతన్ని ఎవరు పట్టించుకోలేదు. అతన్ని ఒకళ్ళు మనుషుడు మోసుకొని పోవచ్చుండను. కుంటివాడైన ఒక మనుషుడు రోజు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాడు మాట. అలాంటి దేవాలయం దగ్గర కూర్చున్న అతన్ని వీళ్ళు స్వస్థపరిచినప్పుడు ప్రార్థన చేసి, యేసుక్రీస్తు నామమున, ఆ నామం గొప్ప నామం, ఘనమైన నామం, అద్భుతాలు చేసే నామం, సర్వశక్తిమంతులైన నామం, ఎన్నో నామాలు ఆయనకు ఉన్నాయి. అలాంటి బలమైన నామంలో, యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఒక్క మాట ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను లేచి నడిచినట్టుగా, అంత మాత్రమే కాదు, అతను దిగ్గును లేచాడట. దిగ్గును లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి పాదాలు బలం పొందాయి, చీలమండలు బలం పొందాయి. గంతులు వేస్తూ పరుగులెడుతూ అతను దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 17:6 చూసుకుంటే, భూలోకము తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్నాడని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలశంలో నువ్వు నేను పరీక్షించుకోవాల్సిన వారమైనా, మీరు నేను పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సహోదరుడా, మనం పరీక్షించుకో, మనం ఏ విశ్వాసాల్లో ఉన్నామో అన్ని పరీక్షించుకోవాలి. మరి పేతురు శిష్యుడు సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాకుండా ఒక కుంటివాడిని స్వస్థపరిచాడు మాట. దేవుని యేసుక్రీస్తు నామములో స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని వాక్యం శిష్యుడు చేశాడు, మరి ఈ లోకంలో శిష్యుడు చేశాడు. శిష్యుడి తర్వాత పౌలు చేసినట్టుగా, పౌలు ఎంతో పరిచర్య చేశాడు. పౌలు చేసిన పరిచర్య చాలా గొప్ప పరిచర్య చేశాడు. అపొస్తలుల కార్యాలు 17:6 చూసుకుంటే, భూలోకం తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్నాడు, యాసోను అని అతన్ని వీరిని చేర్చుకున్నాడు. వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశాడు అన్నమాట. పౌలు అసలు హింసిస్తూ ఉండేవాడు, అనేక మందిని హింసిస్తూ వాళ్ళని చెరపట్టి తర్వాత వాళ్ళని చంపుతూ ఉండే సౌలుగా ఉన్న పౌలు మార్చబడ్డాడు. అపొస్తలుల కార్యాలు 19 అధ్యాయం 11-12 చూస్తుంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అటువంటి పౌలుని దేవుడు పట్టుకొని అతను రక్షించి, అతని ఆత్మను రక్షించి, అతని ద్వారా గొప్ప సువార్త జరిగేలాగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. విశేష అద్భుతాలు చేశాడు మాట పౌలు. అతని శరీరంకు తగిలిన చేతిగుడ్డ, అతని శరీరానికి చేతిగుడ్డ తగిలిన, నడికట్టుకు చేతిగుడ్డ తగిలిన రోగుల వద్దకు తెచ్చినప్పుడు, ఆ తగిలిన చేతిగుడ్డలైనను, నడికట్టే నడానికి కట్టుకునే గొడలైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు, రోగములు వారిని ముట్టుకున్నప్పుడు మాట, ఆ చేతిగుడ్డలు ముట్టుకున్నప్పుడు, నడికట్టును ముట్టుకున్నప్పుడు, రోగుల వద్దకు రోగులు వెళ్ళి ముట్టుకున్నప్పుడు రోగాలు వారిని విడిచిపెట్టిపోయారు. రోగులు ముట్టుకున్నప్పుడే రోగాలు వారిని విడిచిపెట్టిపోయినట్టుగా చూస్తున్నాం. దెయ్యాలు కూడా వెడలిపోయాయి. అటువంటి మహాపరిచర్య పౌలు చేశాడు. పౌలు మానవుడే కదా,
శిష్యుడి తర్వాత పౌలు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో లేడు, శిష్యుడిగా లేడు. స్టెఫెన్ యొక్క వాక్యం విని అతన్ని చంపడానికి పౌలు హింసిస్తున్న సమయంలో పౌలు అందుకు కారణమయ్యాడని బాధపడ్డాడు. అంటే స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఎవరైతే అతన్ని హింసించి రాళ్లతో కొట్టి చంపారో వాళ్ళు అతని వస్త్రాలు తీసుకొచ్చి పౌలు పాదాల దగ్గర పెట్టినట్టుగా చూస్తున్నాం. అనేక మంది హింసిస్తున్న వారితో పౌలు కూడా హింసించేవాడు మాట. వాళ్ళని చెరపట్టడం, హింసించడం చేసినవాడు. ఆ స్టెఫెన్ చనిపోవడానికి నేను కూడా కారణమయ్యాను అని ఆ వస్త్రాలు చూసి బాధపడ్డాడు మాట. అటువంటి పౌలు గొప్ప పరిచయం చేశాడు, విశేషమైన అద్భుతాలు చేశాడు, రోగుల్ని స్వస్థపరిచాడు. కేవలం చేతిగుడ్డ, నడికట్ట, చేతికడ్డ, దడి వస్త్రము పట్టుకుంటేనే అతడు అనేక మంది స్వస్థత పడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఏం నేర్చుకోవాలంటే, పేతురు, యోహాను శిష్యులు బోధ విని నమ్మినవాడు, వాళ్ళ బోధ విని నమ్మినవాడు స్టెఫెన్ వస్త్రాలు, స్టెఫెన్ హింసిస్తున్న వాళ్ళు అతన్ని చంపిన తర్వాత వస్త్రాలు తీసుకొచ్చి పౌలు పాదముల వద్ద పెట్టబడ్డారన్నమాట. సౌలుగా ఉన్న పౌలు మార్చబడిన తర్వాత, అతను సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెన్ని చంపేశారు. ఆ వస్త్రాలు తీసుకొచ్చి సౌలు పాదం వద్ద పెట్టినప్పుడు ఆ తర్వాత మార్చబడిన సౌలు పౌలుగా మార్చబడి గొప్ప పరిచయం చేసి రోగులు స్వస్థపరిచినట్టుగా, అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? మనం కూడా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అద్భుతాలు నమ్మాలి, చూడాలి, విశ్వాసం ఉంచాలి, బలమైన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ఆసక్తి ఉండాలి. అద్భుత కార్యాలు చూడాలి, జరగాలని, జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసం ఉండాలి. స్వస్థత ఉందని నమ్మాలి, విశ్వసించాలి. మనం స్వస్థపడాలి, ఇతరులను స్వస్థత పరచబడాలి. అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని, మందులు తీసుకోవద్దని అని కాదు. ఆ మందుల్లో కూడా దేవుడు సృష్టించినవే. డాక్టర్లు కూడా దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు. కాబట్టి మనము ఆ హాస్పిటల్కి వెళ్ళిన ఆపరేషన్ అయినా ఏదైనా ప్రార్థన చేసుకుంటూ ఆయన స్వస్థత గురించి కనిపెట్టాలి. మందులు వేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ మందులు వేసుకోవాలి. స్వస్థత ఆయన ఇస్తాడు, ఆయన స్వస్థత ఇస్తాడు. కాబట్టి విశ్వసించాలి. ఎవరికి బలమైన విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎవరికి బలమైన ఆశ్చర్యకార్యం కావాలని కానీ, స్వస్థత జరగాలని కానీ నమ్మి విశ్వసిస్తారో వాళ్ళే విశ్వసిస్తారు, వాళ్ళకే జరుగుతుంది. అందరికీ జరగదు. ఏదో అద్భుతం జరగాలి, ఇది అయిపోయిందంటే వెళ్ళిపోదాం అని ఏదో కంగారుగా ఉన్నవాళ్ళు, ప్రార్థన చేయడానికి బద్ధకం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి నమ్మి విశ్వసించి బలమైన ఆశ్చర్యకార్యం, స్వస్థత చూడాలి, అద్భుతం చూడాలని వాళ్ళు నమ్ముతారో వాళ్ళకి బలమైన కార్యాలు, విశ్వసించిన వాళ్ళకే అద్భుత కార్యాలు ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మనందరం కూడా అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని నమ్ముతూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమేడు, కృపామేడు, దయామేడువైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినామైనా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మేము పరిశుద్ధంగా అన్నీ విశ్వసించట్లో మీరే మాకు జ్ఞానం అనుగ్రహించి మా వ్యక్తిగత జీవితంలో బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధ వాక్యం చదువుకోవడం, నాయన దాన్ని విశ్వసించడం, అన్ని విషయాలు, స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ విశ్వసించి బలమైన విశ్వాసంలో మేము ముందుకు సాగబోయే కృపను గ్రహించి వీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి విక్రయంగా ఇక్కడికి నామ తండ్రి, ఆమె. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. దీన్ని లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.